జై చిరంజీవి వాళ్ళం చిన్నప్పుడు థియేటర్లో చూస్తున్నా ఆ క్యారెక్టర్ అలా కాలు పోయి కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి పాట పాడుకుంటూ ఎలా అన్న అంటే 16 years వయసులో అది మెగాస్టార్ చిరంజీవి గారితో ఎలా చేశారన్న? అంటే చెప్తున్నారు కదా, అంటే క్యారెక్టర్ విజయ్ భాస్కర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు సెలెక్ట్ చేశారు ఈ రోల్కి, ఈ అబ్బాయి బాగుంటాడు సూర్య అని చెప్పి. దాని తర్వాత చిరంజీవి గారు కూడా వెరీ సపోర్టివ్. అంటే ఆ కో స్టార్స్కి చిన్న పెద్ద అని కాకుండా ఆయన ఇచ్చే రెస్పెక్ట్. ఈజ్ ఏ నెంబర్ 1 మెగాస్టార్, 1 and only మెగాస్టార్ మనకి చిరంజీవి గారు. ఆయనతో చెయ్యాలని ఎవరికైనా డ్రీమ్. ఫస్ట్ ఆయన సినిమాలు చూసి, ఆయన డాన్సులు చూసి, ఆయన ఫైట్స్ చూసి ఆయన్నే డ్రీమ్గా ఫీల్ అయ్యి, అంటే మై హీరో, నేను కూడా ఇలాగా చేయాలి ఆయనలాగా అని చెప్పి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిన్నప్పటి నుంచి మనం పెరుగుతూ ఉంటాం. ఒక ఫీల్డ్ ఇంట్రెస్ట్. సో అలాంటి చిరంజీవి గారితోనే చేయాలంటే ఇంకా ఎలా ఉండదు చెప్పు. అండ్ సో అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సెట్లో ఉన్నంతసేపు నేను ఆయన చిరంజీవి గారిని అలాగా బ్లింక్ అయ్యేది కాదు, నా రెప్ప బ్లింక్ అయ్యేది కాదు. అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం గొప్ప కాదు, నేను ప్రూవ్ చేసుకోగలను గొప్ప. సో అలాగే వేణుమాధవ్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. అరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, చిరంజీవి గారిని చూసి ఆయన డాన్సులు చూసి వచ్చావు, ఇప్పుడు అలాంటిది ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావు, ఆయనతోనే చేయాలంటే నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి ఆ భయాన్ని అంతా పక్కన పెట్టి ఆ చిరంజీవి గారితో సో ఒక మానిటర్ ఒక టేక్ అలాగా 3 days వేసుకున్న షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది. సో చిరంజీవి సార్ కూడా చాలా చాలా మెచ్చుకున్నారు. అంటే ఆ క్యారెక్టర్లో యాటిట్యూడ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్తో ఆ ప్రెజెంటేషన్ కానీ అది కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే చిరంజీవి గారే హెల్ప్ చేసి ఇదిలా కాదు ఇలాగా చెప్పు బాగుంటుందిరా అది ఇది అని చెప్పి నిజంగా వెరీ కోఆపరేటివ్. అంటే ఐ లవ్ చిరంజీవి గారు. ఓకే, అంటే చిరంజీవి తర్వాత ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారు? చాలా సార్లు కలిసారు. ఎలా మాట్లాడతారు? చాలా బాగా మాట్లాడతారు. మనం వెళ్తే ఆయన చిన్న పర్సన్, ఆయన లేచి నుంచుని మాట్లాడతారు. సార్ ప్లీజ్ సార్ అందరూ చూస్తున్నారు సార్ కూర్చోండి సార్ అన్నా సరే ఏం కాదు ఏం పర్లేదు, ఏం చేస్తున్నావు, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నావు, డాడీ ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా మాట్లాడతారు. ఆయన మనల్ని రిసీవ్ చేసుకునే ఆ ఫీల్, ఆ విధానానికే మనం సగం ఫ్యాన్ అయిపోతాం అక్కడ చిరంజీవి సార్కి. సో అంత గ్రేట్ నిజంగా. ఒక పర్సన్ ఇన్ని ఇయర్స్గా 1 and only ది నెంబర్ 1 స్టార్గా మెగాస్టార్గా ఉన్నారంటే ఆ బిహేవియర్, అవతల చూసే కన్సల్, చాలా ఆ రెస్పెక్ట్, ఆ ఫీల్, ఆ ఎమోషన్ కూడా మనం మర్చిపోలేం చిరంజీవి సార్. ఓకే, అండ్ సూర్య గారు చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడినా ఇదే మాటలు, చిన్న వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తారు, లేచి నిలబడి మాట్లాడతారు. అంత స్టార్ అయినా మనకు భయం వేస్తుంది, సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ వాళ్ళు చూస్తున్నారు సార్ అని ఆ ఫీల్ మనకు ఉంటుంది. బట్ చిరంజీవి సార్ నేచర్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఓకే.